కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. ఆనకట్టల నిర్మాణ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ దినని కమిషన్ పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని తాజా విషయాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఉన్న లోపాలు, ఆర్థిక అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను, సుదీర్ఘమైన నివేదికను అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోని అధికారుల కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అందుకు సంబంధించి అందులోని ముఖ్యాంశాలతో ఒక నివేదికను రూపొందించి ఆ నివేదికని ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం ముందు ప్రవేశపెట్టినారు. ప్రధానంగా 3 ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి అన్ని అంశాల్లో ప్రణాళిక దశ మొదలుకుంటే ప్రణాళిక దశతో పాటు డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ, నీటి నిల్వ సహా ఆర్థికపరమైన అన్ని అంశాల్లోనూ తప్పుదాలు, లోపాలు చోటు చేసుకుని వాటికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ లోపం జరిగింది అన్న అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అందుకు ఎవరు కారకులు, ఎవరి నిర్ణయాల మేరకు ఈ పరిణామాలని చోటు చేసుకునే అనే అంశాన్ని కూడా జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. ప్రధానంగా 3 ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి అప్పుడు పూర్తి స్థాయిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిర్ణయమేనని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి ఎలాంటిది లేదని కూడా చెప్పారు. ఇదే సందర్భంలో ఎక్స్పర్ట్ కమిటీ, నిపుణుల కమిటీ నివేదికను కూడా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు. మేడిగడ్డ నుంచి నీటిని తీసుకోరాదని, వేమనపల్లి తదితర ప్రత్యామ్నాయ మార్గాల నుంచి నీటిని తీసుకోవాలన్న నిపుణుల కమిటీ నివేదికను కూడా సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని కూడా కమిటీ పేర్కొంది. ఇదే సందర్భంలో ఈ షిఫ్ట్కు సంబంధించి మేడిగడ్డకు తమిడిహట్టిని కాదని మేడిగడ్డకు ఆనకట్ట మార్చడం వెనుక సిడబ్ల్యూసీ నీటి లభ్యత లేదని చెప్పే వాదన కూడా సహేతుకం కాదని కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. ఈ 3 ఆనకట్టలకు సంబంధించి కూడా కేబినెట్ అనుమతి లేకుండానే ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారని కూడా కమిషన్ పేర్కొంది. ఇదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వ్యాప్కోస్ డిపిఆర్ను ఇవ్వకముందే అప్పటి ముఖ్యమంత్రి ప్రధానికి 71,000 కోట్ల అంచనా వ్యయంతో లేఖ రాసినట్లు కూడా కమిషన్ పేర్కొంది. ఇదే సందర్భంలో కాంట్రాక్టులకు సంబంధించి కూడా కేంద్ర జలసంఘం సూచించిన టర్న్కీ విధానంలో కాకుండా పూర్తి స్థాయిలో లంసమ్ కాంట్రాక్టు సహా అంచనాల సవరణకు సంబంధించి కూడా తప్పిదాలు జరిగాయని, లోటుపాట్లు చోటు చేసుకుని కూడా కమిషన్ ఆక్షేపించింది. ఇదే సందర్భంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఆనకట్ల నిర్మాణం తర్వాత కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగా జరగలేదు, ఎప్పుడు కూడా నిర్వహణను పట్టించుకోలేదు, వర్షాకాలం ముందు, వర్షాకాలం తర్వాత చేయాల్సిన పరీక్షలు కూడా చేయలేదు, వీటికి సంబంధించి కూడా లోపాలు ఉన్నాయని కూడా చెప్పింది. ఇదే సందర్భంలో నీటి నిల్వకు సంబంధించి కూడా 3 ఆనకట్టలు, నిర్మించిన ఆనకట్టలు కేవలం నీటిని మళ్లించేందుకు, పంపోదుల ద్వారా నీటిని మళ్లించేందుకు అవసరమైన నీటి మట్టాన్ని కొనసాగించేందుకు ఆనకట్టలు నిర్మించారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ఆ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయవల్లే ఆనకట్టలు దెబ్బతిన్నాయని కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. క్వాలిటీ కంట్రోల్, మానిటరింగ్ సంబంధించి కూడా డిజైన్లు మొదలుకుంటే క్వాలిటీ కంట్రోల్ సహా వీటన్నిటికి సంబంధించి ఏవి సహేతుకమైన పరీక్షలు చేయలేదని కూడా కమిషన్ పేర్కొంది. కంప్లీషన్ సర్టిఫికేట్, మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి చూసుకుంటే సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ సర్టిఫికేట్, పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన సర్టిఫికేట్లు కూడా పనులు పూర్తి కాకముందే ఇచ్చారని కూడా కమిషన్ ఆక్షేపించింది. దీంతో పాటు అప్పుడు ఎవరెవరు దీనికి సంబంధించి బాధ్యులు, ఎవరు జవాబుదారులు అన్న అంశాన్ని కూడా కమిషన్ పేర్కొంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆనకట్టల ప్రణాళిక మొదలుకుంటే నిర్మాణం సహా అన్ని అంశాలకు సంబంధించి కేసీఆర్ బాధ్యతలు వహించాలని కూడా పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టారని కూడా కమిషన్ ఆక్షేపించింది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఆర్థిక జవాబుదారీతనాన్ని పాటించలేదని, ఆర్థికమైన క్రమశిక్షణ పాటించలేదని కూడా పేర్కొంది. ఇదే సందర్భంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుకు సంబంధించిన కార్పొరేషన్లో ఆర్థిక శాఖ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆ శాఖ దాంతో తమ శాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారని కూడా కమిషన్ తెలిపింది. దీంతో పాటు అప్పుడు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి కాళేశ్వరం కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఈ నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టడంతో పాటు బిజినెస్ రూల్స్ ఉల్లంఘన సహా అన్నింటికి, పరిపాలన అనుమతులు సహా అన్నింటికి సంబంధించి బాధ్యులని పేర్కొంది. అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండి నీటిపారుదల శాఖ బాధ్యులు చూసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ బిజినెస్ రూల్స్ ప్రకారం కేబినెట్ అనుమతి కోసం పెట్టలేదని కూడా చెప్పింది. అప్పుడు ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నారు. దీంతో పాటు స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న ఈఎన్సీ మురళీధర్ కూడా ఇందుకు సంబంధించి వాస్తవాలను తొక్కిపెట్టడంతో పాటు కేంద్ర జలసంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారని, అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్ కూడా వాస్తవాలను దాచి కేంద్ర జలసంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో పాటు ఆర్థికపరమైన లోటుపాట్లు ఉన్నాయని, దీంతో కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉండి కూడా బ్యారేజీలకు తనకు సంబంధం లేదని కూడా చెప్పినట్లు కమిషన్ ఆక్షేపించింది. అటు ఇంజనీరింగ్ చీఫ్ ఓఎండ్ఎం ఈఎన్సీగా ఉన్న నాగేందర్రావు బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి
వాటికి సంబంధించిన సరైన నిర్వహణ చేయలేదని, దీంతోపాటు ఇతరులపైకి నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారని కూడా కమిషన్ ఆక్షేపించింది. అటు సిడిఓ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సిఈగా ఉన్న ప్రమీల కూడా వాస్తవాలను చెప్పలేదని, తన విధి నిర్వహణలో వైఫల్యం చెందారని కూడా పేర్కొంది. హరిరామ్, నరేందర్ రెడ్డి, కేఎస్ఎస్ చంద్రశేఖర్, బసవరాజు, శ్రీనివాస్, ఓంకార్ సింగ్ వీరందరూ కూడా తమ బాధ్యతలను మరిచి తమ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆక్షేపించింది. అనిల్ కుమార్, శ్రీదేవితో పాటు వీరందరూ కూడా దీనికి సంబంధించి జరిగిన లోటుపాట్లు, అవకతవకలకు సంబంధించి బాధ్యతలను పేర్కొంది. మొత్తంగా ప్రాణహిత చేవల సృజల స్రవంతి ప్రాజెక్టును 38,000 కోట్లతో చేపడితే దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు 71,000 కోట్లకు అప్పటికే చేశారు. ఆ తర్వాత దాన్ని 1,00,00,000 కోట్లకు పైగా దాటిన నేపథ్యంలో ఆర్థిక భారం పడిందని కూడా చెప్పారు. కమిషన్ కొన్ని సిఫారసులు కూడా చేసింది. పూర్తి స్థాయిలో వ్యాప్కోస్ ఈ 3 ఆనకట్ల నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ తయారు చేసేందుకు వ్యాప్కోస్ ఇచ్చారు 6 కోట్ల వ్యయంతో. కానీ ఆ వ్యాప్కోస్ డిపిఆర్ రాకముందే 3 ఆనకట్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ డిపిఆర్ పనికి రాకుండా పోయిన నేపథ్యంలో అందుకు సంబంధించి బాధ్యులైన అధికారుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సూచించింది. దీంతోపాటు ప్రాజెక్ట్ అథారిటీస్ ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో, అధికారులు ఉన్నారో వారందరూ కూడా నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారు. వీరందరూ కూడా అందరూ కలిసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, అక్రమాలకు పాల్పడ్డారని కమిషన్ ఆక్షేపించింది. దీంతోపాటు ప్రత్యేకించి మేడిగడ్డకు సంబంధించి 7వ బ్లాక్ దెబ్బతిన్న నేపథ్యంలో 7వ బ్లాక్ను పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ సంస్థ నిర్లక్ష్యం ఉన్న నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థనే ఆ వ్యయాన్ని భరించి 7వ బ్లాక్ను పునరుద్ధరించాలని కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఇతర లోపాలు ఉన్నప్పటికీ కూడా కమిషనే సరిదిద్దాలని కూడా స్పష్టం చేసింది. దీంతోపాటు అటు మిగతా 2 ఆనకట్లకు సంబంధించి కూడా అన్నారం, సుందిల్ల ఆనకట్లకు సంబంధించి కూడా ఇదే స్థాయిలో వ్యవహరించాలని, ఆ నిర్మాణ సంస్థ అందుకు సంబంధించి బాధ్యత తీసుకుని వాటిని మరమ్మతు చేయాలని చెప్పింది. వారందరినీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పింది. మొత్తంగా ఎవరెవరైతే ఇందుకు సంబంధించి ఈ మొత్తం ఆనకట్టల ప్రణాళిక మొదలుకుంటే నిర్మాణం పూర్తయి లోపాలు బయటకు వచ్చే వరకు బాధ్యులు ఎవరనేది కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సిడిఓ, ఇంజనీర్లు, ఇంజనీరింగ్ చీఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వీరందరూ కూడా మోడల్ స్టడీస్ చేయకుండానే డిజైన్లు చేశారు. దీంతోపాటు నిర్మాణంలో నాణ్యత లేదు, థర్డ్ పార్టీ వెట్టింగ్ లేదు, ఓఎండ్ఎం కూడా సరిగా లేదని కమిషన్ ఆక్షేపించింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, సూపరింటెండెంట్ ఇంజనీర్స్ దీనికి సంబంధించిన సర్టిఫికెట్లు, పనులు పూర్తి కాకుండానే సర్టిఫికెట్లు ఇవ్వడం సబబు కాదని ఉద్దేశపూర్వకంగానే వీరు అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. దీంతోపాటు ఓఎండ్ఎం నిర్వహణతో పాటు ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ఇదే పేర్కొన్నారు. అటు మురళీధర్ చీఫ్ ఇంజనీర్లుగా ఉన్న ఇంజనీరింగ్ చీఫ్లుగా ఉన్న మురళీధర్, హరిరామ్, నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వారు కీలకమైన బాధ్యతల్లో ఉండి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని కూడా అప్పుడు ఆక్షేపించారు. ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్తో పాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ప్రధానంగా అప్పటి మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీరందరూ కూడా దీంతో పాటు ఈ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఈ 3 ఆనకట్టలతో పాటు ఇతర ప్రాజెక్టు మొత్తానికి సంబంధించిన రుణాలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్కి సంబంధించి దీనికి సంబంధించి ఆ బోర్డు మెంబర్లందరూ కూడా ఆర్థికపరమైన జవాబుదారీతనాన్ని, క్రమశిక్షణను పాటించలేదు. తెలిసి కూడా ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకున్నారు. తద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. బ్యారేజీలో అక్రమాలు జరిగితే తమకు సంబంధం లేదని చెప్పారని కమిషన్ ఆక్షేపించింది. ఇదే సందర్భంలో కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా ఎల్ఎన్టీ సంస్థ మేడిగడ్డకు సంబంధించి బాధ్యత వహించాలని చెప్పింది. ఆ సంస్థకు ఎటువంటి సర్టిఫికెట్లు ఇవ్వరాదని కూడా స్పష్టం చేసింది. 7వ బ్లాక్ సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు ఎల్ఎన్టీ సంస్థతో వ్యవహరించని మొత్తానికి సంబంధించి చూసుకుంటే మొత్తం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఈ అన్ని అంశాలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత చేవల సృజల స్రవంతిని కాదని కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజనీరింగ్కు ప్రతిపాదించి 3 ఆనకట్టలు నిర్మించి నీటి మళ్లించాలన్న ప్రణాళిక మొదలుకుంటే మొత్తం నిర్మాణం, నిర్వహణతో పాటు డిజైన్లు, నాణ్యత, నియంత్రణ, ఆర్థికపరమైన లోపాలు అన్ని అంశాలు దీనికి సంబంధించి లోపాలు ఉన్నాయని ఇందుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రతి దశలోనూ జరిగిన లోపాలను ఎత్తి చూపుతూ తన నివేదికలో పొందుపరిచింది. ఈ నివేదిక సారాంశాన్ని అధికారులు సిద్ధం చేశారు. ఇవాళ మంత్రివర్గం ముందు ఈ నివేదిక సారాంశాన్ని అధికారులు పెట్టున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రివర్గంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలన్న విషయమే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ కేసును సిఐడికి తదుపరి దర్యాప్తు కోసం అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.